రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కమిషన్ డబ్బులపై వివాదం జరిగింది. రైతులకు మహిళా సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. 10 ఏళ్లుగా వచ్చిన కమిషన్ డబ్బుల లెక్కలు చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సమావేశంలో మహిళా సంఘాల సీఏలను రైతులు నిలదీశారు. కమిషన్ డబ్బులు ఎక్కడ వినియోగించారో వివరాలు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క పంట మీద ఎంత ఇచ్చినావు, రబీలు ఎంత ఇచ్చినావు, ఖరీఫ్లు ఎంత ఇచ్చినావు, దేని వివరణ అడుగుతా ఖర్చు 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 అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. మీరు ఇట్లా డైవర్ట్ అవుతుంది. అక్కడ సమస్య డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంతమంది మహిళలు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంతమంది మహిళలు రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ముగ్గురు న్యూసెన్స్ ఇదంతా ఎందుకు? ముగ్గురు వివరం కలిసి అయినా 3 లక్షల రూపాయలు వస్తుంది. మీకు వాటర్కి ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి? అక్కడ మనిషి పని చేస్తే పని మనిషికి ఎంత కైకిస్తున్నారు? ఈ 1,50,000 ఎట్లా అవుతుంది ఖర్చు? 20,000 క్వింటాల్ అంటే మరి 6,65,650 రూపాయలు అవుతుంది. నువ్వు రాసింది 56,500. రేఖను ఒకసారి బంద్ చేయించి ఆమెను మాట్లాడమని. నువ్వు బంద్ చేయాలి. నువ్వు మాట్లాడేది ఆమెను మాట్లాడేది. మాట్లాడు పండించిన